చదివితే సరిపోదు. చదువుతో పాటు లోక జ్ఞానం కావాలి. కార్పొరేట్ చదువుల మధ్యన విలాసవంతమైన జీవితం లేకపోతే అద్భుతమైన జీవితం అందిస్తున్నామంటూ పిల్లలకి లోక జ్ఞానం నేర్పట్లేదు. మిగతా ప్రపంచాన్ని నేర్పట్లేదు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్పట్లేదు. సమస్య వచ్చినప్పుడు ఎలా అధిగమించాలో చెప్పట్లేదు. ఫలితం చివరికి హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి ఒక దారుణమైనటువంటి విషయం. అండగా ఉండాల్సిన తండ్రి సంసారం మీద లేక వెళ్ళిపోయాడు. భరోసాగా ఉన్న అమ్మమ్మ కాలం చేసింది. అన్నీ తానే చూసుకుంటున్న కన్నతల్లి కూడా అకస్మాత్తుగా మరణించింది. ఈ బాధను తట్టుకోలేని అక్కా చెల్లెళ్ళు కుంగిపోయారు. దిక్కుతోచ ఎవరికి చెప్పకుండా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. 9 రోజుల పాటు తిండి లేని స్థితిలో నిరసించిపోయారు. మధ్యలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్లో ఆలస్యంగా వెలుగు చూసిన హృదయ విదారక ఘటన నేపథ్యం అది. ఉస్మానియా విద్యాలయంలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకి వివాహమైంది. 45 ఏళ్ళు ఆవిడికి. కూతుళ్ళు రవళిక 24 ఏళ్ళు, యశ్విత 22 ఏళ్ళు సంతానం. మనస్పర్ధలతో రాజు 2020లో ఎటో వెళ్ళిపోయాడు. లలిత తన తల్లి అండతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. రవళిక వస్త్ర దుకాణంలో, యశ్విత ఈవెంట్ సంస్థలో పనిచేస్తూ ఆసరాగా ఉంటున్నారు. 6 నెలల కిందట ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్లోని అద్దెంట్లోకి మారారు. ఇటీవల తన తల్లి మరణించడంతో లలిత మానసికంగా కుంగిపోయింది. పైగా 3 నెలలుగా అద్దె చెల్లించకపోయారు. జనవరి 21 ఇల్లు ఖాళీ చేస్తామని యజమాని గడువు కోరినట్టు తెలుస్తోంది. ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కు లేక లలిత జనవరి 22 రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. అకస్మాత్తుగా తల్లి చనిపోవడంతో కుమార్తెలిద్దరు కుంగుబాటుకు గురయ్యారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక తిండి లేక తీవ్ర ఆవేదన చెందారు. ఆత్మహత్య చేసుకునేందుకు పదునైన వస్తువులతో ఇద్దరు గొంతు మణికట్టుపై కోసుకున్నట్టు తెలుస్తోంది. 9 రోజులు ఒక గదిలో, మృతదేహం నుంచి మరో గదిలో అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఇంటి యజమాని 2 సార్లు అక్కడికి వెళ్తే లలిత కనిపించకపోవడంతో ఆరా తీసిన వాళ్ళు తడబడ్డారే తప్ప విషయం చెప్పలేదు. యువతలిద్దరూ శుక్రవారం ఉదయం బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి విషయం చెప్పారు. వాళ్ళ సాయంతో తొలుత ఎమ్మెల్యే దగ్గరికి, తర్వాత వారాసిగూడ ఠాణా పోలీసులు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలిద్దరూ పోలీసు ప్రశ్నలకు పొంతలేని సమాధానం ఇచ్చారు. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. లోక జ్ఞానం లేకపోవడం అన్నటువంటిది ఎదురైనటువంటి సమస్య ఇది.